హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎట్లూరు మంచిగా, మేమైతే మంచిగా ఉన్నాం. ఇంకా ఈ రోజు అయితే మన వ్లాగ్ లో వచ్చేసి కొత్త అమ్మాయి ఎవరు కనిపిస్తారు అనుకుంటారా? ఈ పిల్ల ఎవరంటే మా అన్న బిడ్డ. హాయ్ చెప్పు శ్రీజ. ఆల్రెడీ 2-3 సార్లు అయితే మన శైలజ శ్రీ బ్లాగ్స్ ఛానల్లో అయితే కనిపించింది. అయితే ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మా దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్లో అయితే మా అమ్మ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఒడిబియ్యం పోస్తా అని విషయం మొక్కిరంట అమ్మవారికి. ఈ రోజు అయితే వాళ్ళు ఒడిబియ్యం పోయడానికి వచ్చిర్రు. ఇక ఆల్రెడీ మా అన్న మా వదిన వచ్చేసి అయితే అక్కడ గుడి దగ్గర ఉన్నారు. ఇక్కడికి నన్ను తీసుకుపోవడానికి అయితే మా అమ్మ ఇక మా కోడలు అయితే వచ్చింది. అంటే ఇక కొంతమందికి ఒకరొకరికి సెంటిమెంట్ ఉంటుంది కదా, గుడికి వెళ్ళేటప్పుడు మన ఇంటి నుంచే గుడికి వెళ్ళాలి, మళ్ళీ మన ఇంటికే వెళ్ళాలి అని. ఇంకా వీళ్ళు కూడా అమ్మవారి గుడి నుంచి ఇంటికి వెళ్తాం అన్నట్టు ఇక మా ఇంటికి అయితే రాలేదు, అక్కడనే ఉన్నారు. మనమైతే మరి ఇప్పుడు గుడికి వెళ్దాము. గుడికి వెళ్ళిన తర్వాత మేమైతే అమ్మవారికి ఎలా బియ్యం అయితే సమర్పిస్తాం అనేది అయితే అక్కడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. మరి గుడికి అయితే వెళ్దాం. ఇదిగోండి ఇక పిల్లలు అయితే రెడీ అవుతారు. ఇక మా అమ్మ కూడా వచ్చి అక్కడైతే నిలబడ్డది. ఇక బన్నీ రెడీ అయ్యిండు. ఇక టిఫిన్స్ కూడా ఇంకేం కాలేవు. ఇక టెంపుల్కి వచ్చి వెళ్ళొచ్చిన తర్వాతనే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళొద్దాం. ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఇక మామూలుగా అయితే ఒక సింపుల్ చీర అయితే కట్టేసుకున్నా. టెంపుల్ కి కదా ఇక డైలీ వేర్ చీర కానీ ఇక గుడికి అయితే బయలుదేరదాం మరి.